విశ్వనాథ్ గారిది ఎలా జరిగింది? సాగర్ సంగమం మా గురుగారు రాశారు, జంజాల గారు. అవును. అప్పటికే నేను ట్రై చేస్తున్నా, సితార్ ఇంకా ట్రైల్లో ఉంది, ఇంకా ఒక వర్షం రాశా. ఈయనకి శంకరాభరణంలో కామెడీ సీన్ ఇది రాయడం, అద్దము సీన్లు రాయడం ఇవన్నీ తెలుసు ఏడు నాగేశ్వరరావుకి. ఆయన నన్ను చెప్పాడు, ఏమైనా ఆన్ ద సెట్ రావాల్సి వస్తుంది ఊటీకి నువ్వు అని. వెళ్ళాం, కూర్చున్నాం, కానీ ఏ పని లేదు, అంతా ఆయనే చేసుకునేవాడు. చిన్న చేసేవాడిని. బట్ నా సిన్సియారిటీ, నేను ప్రతిదీ ట్రై చేయడం అనేది, సీన్ రాసి వినిపించడం అనేది ఆయన నచ్చింది. ఓకే, కుర్రాడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, మనకి కొన్ని పనికి వస్తే పనికి రావు అన్నాడు. ఎప్పుడైతే సితార చేసి నెక్స్ట్ సినిమా 9 చేసానో, యాక్చువల్గా ఎవరైనా సక్సెస్ చూస్తారు. ఆయన పిలిచి నన్ను అడిగారు, మనం కలిసినప్పుడు ఫస్ట్ సినిమా కదా అది, ఇప్పుడు ఏంటి 10th సినిమా చూడు మరి అని కో-డైరెక్టర్గా చెప్తున్నాడు. జాగ్రత్త చూసుకోవడం, చూడడానికి అలా ఉన్నాడు, కానీ ఆయన కొంచెం సెటైర్ లేస్తాడు. త్రూ అవుట్ ఉండాలనా, మీరు అది రాసి ఇచ్చేయటం అలవాటు కదా మీకు, మనతో కుదరదే, మీరు త్రూ అవుట్ ఉండాలి, ఉంటానంటేనే చెయ్యండి, లొకేషన్లో ఉండాలి, ఆన్ ది సెట్ ఆల్ ది టైం. ఓకే, ఆయన స్వాతిముత్యం, స్వయం కృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం అన్ని సినిమాలకి ఆన్ ది సెట్ ఆల్ ది టైం. లాస్ట్ శుభప్రదం దాకా మంచి ఫ్రెండ్ అయ్యాను. ఆయన ఏంటో ఇన్ అండ్ అవుట్ అంటే, ఆయన గొప్ప ఫ్రెండ్గా చెప్పాలంటే స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్, నేర్చుకోవాల్సింది చాలా, ఒక యూనివర్సిటీ ఆయన. ఓకే, ఎంత తపన పడతాడో, డైలాగ్ ఏంటి, డిక్షన్ ఏంటి, ఒక ఆర్టిస్ట్ మూడ్ ఎలా చేయాలి, వాళ్ళు ఎంత పసిపిల్లలు, వాళ్ళు ఎలా మనం జాగ్రత్తగా కెజువల్ చేసి వాళ్ళ దగ్గర రాబట్టాలి. కళ అనేది ఒక హార్ట్ ఓపెన్ అయితే బయటకు వచ్చే ఆర్ట్ అయ్యా, తేలిగ్గా కమాండ్ కాదు. అలాగే వాళ్ళకి భక్తి శ్రద్ధ ఉండడానికి సీరియస్గా ఉండాలి. మనకు ముందు మనం చేసే పని మీద చాలా సీరియస్గా, ఆయన సినిమా తప్ప ఏది ఆలోచించడు అనే కలర్ నేను తెలిసే ఇస్తా. అలా ఉంటేనే వాళ్ళు అట్లీస్ట్ 20% 30% మన మీద గురి పెడతారు. మన సరదాగా ఉంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవుతే మనం అనుకున్న చేయించుకోలేము. మిగతా వాళ్ళకి ఇక్కడ తేడా ఉంది, డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళన్నింటిలో డైలాగులు చెప్తే చాలు అనేవాడు, చంద్రమోహనే చెప్పేవాడు. ప్రాంప్టింగ్ ఇస్తుంటే మేము చెప్పేస్తే అయిపోయేది, నీ దగ్గర ఏంటి ఏవో నటించాలి, మాకు అవసరమా చంద్రమోహన్ గారు అనేవాడు. అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ క్లోజ్ ఉండేవాళ్ళు. మాకు ఎక్కడైనా ఏ డబ్బులు, నీకేమో కొంచెం గీచి బేరాలు కూడా ఆడతారు, నాకు ఎందుకు ఈ శ్రమ, ఊరిని అన్ని అని చంద్రమోహన్ గారు తీసుకోమని చెప్తుండేవాడు. వరా నువ్వు అనేసి, అంటే వాళ్ళకి ఆ చనువు ఉండేది. రిలేటివ్స్ కదా, సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలన్నది మాత్రం మాస్టర్ ఆఫ్ ది క్రాఫ్ట్. ఓకే, మామూలుగా. ఓకే, అలాగే సినిమా అనేది శబ్ద ప్రధానం కాదు, దృశ్య ప్రధానం. వీలైనంత వరకు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లోనే చిన్న డైలాగ్లో రావాలి. వాళ్ళు డైలాగ్ మొత్తం దానిలోనే చెప్పేస్తుంటే వాడు ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. నటింప చేస్తేనే ఆ డైలాగ్ వాల్యూ వస్తుందనే కాన్సెప్ట్. ప్రాంప్టింగ్లో ఉండవు అనమాట విశ్వనాథ్ గారి దగ్గర అయితే. ఉంటాయండి, కానీ బట్టి కొట్టి ఇచ్చేస్తాడు. వాళ్ళు ప్రాంప్టింగ్ దాకా అవసరం లేదు, ఎందుకంటే 10 సార్లు చేయిస్తుంటే ప్రాంప్టింగ్ ఎందుకు, ఇంకా పట్టాను ఒప్పుకోడు. వెంకటేష్తో సహా స్వర్ణకమలంలో ఒక 52 టేకులు, ఒక షార్ట్ వెంకటేష్ తప్పనిసరి అయింది. అంటే పొద్దున్నుంచి వెయిటింగ్. ఆ చిన్నది బావిలో గజ్జలు పడతాయి, అవును, తీసి ఇవ్వాలంతే, ఇచ్చేటప్పుడు మాట్లాడాలి. పాపం ఆయన పొద్దున్నుంచి ప్రిపేర్ అయ్యాడు. ఏదో మధ్యాహ్నం 11ంటికి అయిపోద్ది షూటింగ్, ఇంతే కదా హాఫ్ పేజ్ సీటింగ్. అసలు ఆ ఇంటిళ్ళ పాది అప్పటికప్పుడు మార్చుకుంటూ అందరినీ ఇన్వాల్వ్ చేసాం. ఆ గజ్జలు పడే సీన్ యాక్చువల్గా అతను చూస్తాడు, ఆ అమ్మాయి భానుప్రియ దగ్గరికి వచ్చి ఇస్తాడు, అంతే, అంతవరకే ఉంటుంది. బావిలో దిగి ఈడవడరా బాబు అనుకుంటుంది, అది తప్పదు, చాలా కష్టపడి. కానీ ఈలోపు ఆ బావిలో పడ్డ దాని మీద ఆ ఇంటిళ్ళ పాది మొత్తం, ఆ విజయరామ్ కానీ, కేఎస్టీ సాయి కానీ, ఆ పనిపిల్ల కానీ అందరూ రియాక్ట్ అయ్యి, వాళ్ళు ఒక్కొక్కటి మా చెంబు పడింది ఒకడు, అది మా బిందె పడింది, అది మాది, ఇది మాది అని దానిలో చాలా వచ్చి ఇట్లా సాయంత్రం అయిపోయింది ఆయన షార్ట్ తీసేటప్పటికి. రాత్రి 8ంటికి డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్గా ఆయన కూడా ఒప్పుకున్నారు, ఉండేవాడు నిజంగా. వెంకటేష్ ఈజ్ బెస్ట్, ఎందుకంటే చాలా క్యాజువల్ రోల్ అది. ఇప్పుడు జనరల్గా ఎలా బిహేవ్ చేస్తాం అలా ఉండటం చాలా కష్టం, నటించడం ఈజీ, చాలా న్యాచురల్గా ఉండాలంటే కష్టం. తను చాలా క్యాజువల్గా చేయాలి. బోర్డు పెయింటింగ్ చేసే కుర్రాడు అంతే కదా, అది రోల్ అలాంటిది. తను ఎంకరేజ్ చేస్తాడు, అవతల అమ్మాయి ఆర్ట్ ఉంది, అమ్మాయి దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం, అమ్మాయికి అసహ్యం డాన్స్ చేయడం అంటే. ఇతనికి గొప్ప గౌరవం, అమ్మాయిలో గొప్ప డాన్సర్, వాళ్ళ నాన్న గొప్ప డాన్స్ మాస్టర్, ఎందుకు ఈ పిల్ల వాల్యూ తెలుసుకోలేకపోతుందని ఎంటబట్టమే క్యారెక్టర్. టిపికల్ స్టోరీ. గ్రేట్ అండి. అప్పటికే రమణారెడ్డి గారు మూవీ మగలు ఆయన కొడుకు 50 టేకులు ఓపిక చేశారంటే చేసి హి లవ్డ్ ఇట్. ఇష్టం అతనే. నిజంగా క్రాఫ్ట్ మీద ఎవరికైనా అంతేలేండి మజా. ఆ చేసే వ్యక్తి చెప్పే మార్పు పర్ఫెక్ట్గా ఉందని తెలిస్తే మనం కన్విన్స్ అవుతాం, నిజమే కదా అనిపిస్తుంది. నిజం ఎలా లేదు సార్, ఈ చెయ్యి ఇలా చూసావు కానీ కన్ను ఇలా అని డీటెయిల్డ్గా మాట్లాడేవాడు.
బా ఆ ఇచ్చేటప్పుడు నీలో కోపం ఉండాలయ్యా, నవ్వు ఉండకూడదు, శాంతం ఉండకూడదు, చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండాలి, ఇది ఒప్పుకోదా, డ్యాన్స్ చేయట్లేదు ఏంటి అనే కోపం ఉండాలి నీకు, అమ్మాయి మీద లవ్ కాదు అది అని అనేవాడు, గమనించేవాడు కాదు. అవన్నీ అంత ఈజీ కాదు కదా.